వెల్కమ్ టు సూపర్ 6 లైవ్ అప్డేట్. సూపర్ 6 లో ఫస్ట్ అప్డేట్. ఫార్ములా ఈ కార్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది ఈడీ. 7 గంటలకు పైగా కొనసాగుతున్న ఈడీ విచారణలో ఫార్ములా ఈ కార్ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఫెమా నిబంధనలపై ఈడీ కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది. కారు రేసు ఒప్పందం చేసుకున్నది ఎవరు, నిధులు ఎవరు విడుదల చేశారు, ఫెమా నిబంధనలు ఎలా ఉల్లంఘించారు, దీనికి కేబినెట్ అనుమతి ఉందా లేదా, ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందా, బిజినెస్ రూల్స్ ఉల్లంఘన ఎందుకు జరిగిందనే దానిపై ప్రశ్నలు సంధించే ఛాన్స్ ఉంది. కేటీఆర్ సరైన సమాధానాలు చెప్పకపోతే మరోసారి నోటీసులు ఇచ్చి విచారించే ఛాన్స్ కనబడుతోంది. రైట్, విచారణ అయితే ఇంకా కొనసాగుతోంది. ఈడీ విచారణలో పూర్తి సమాచారం విచారణకు సంబంధించి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, దాదాపు 7 గంటలుగా కూడా కేటీఆర్ను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. అయితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రధానంగా ప్రశ్నలు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి సునీల్? ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఈరోజు సుదీర్ఘంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ని సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించారు. మరి కాసేపులోనే కేటీఆర్ విచారణ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో నగదు బదిలీలు ఏ విధంగా జరిగాయి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగాయి, ఫెమా నిబంధనలు, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ నిబంధనల ఉల్లంఘన జరిగిందనేది ప్రధాన అభియోగం. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలపై కూడా ఈడీ అధికారులు కూపి లాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు గతంలో అరవింద్ కుమార్ని, మరోవైపు బేల్ రెడ్డిని కూడా సుదీర్ఘంగా విచారించి వారి యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకునే నేపథ్యంలో వారు ఇచ్చినటువంటి కొన్ని సమాధానాలపై కూడా ఈ కేటీఆర్ని ఈరోజు ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇదే కేసులో అటు ఏసీబీ అధికారులు సైతము కేటీఆర్ని సుదీర్ఘంగా ప్రశ్నించారు, అతని స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఇక ఈడీ మాత్రము ఫెమా యాక్ట్ నిబంధనలపైన, ఏసీబీ వచ్చేసి అటు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నిబంధనల ఉల్లంఘన పైన ఏసీబీ దర్యాప్తు చేస్తుంటే ఈడీ మాత్రం అందుకు భిన్నంగా, అంటే ఫెమా యాక్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ నిబంధనల యాక్ట్ ఉల్లంఘనకు సంబంధించిన దానిపై కూడా ఈడీ అధికారులు పూర్తిగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కేటీఆర్ మరి కాసేపులోనే బయటకు వస్తున్న సమాచారంతో పోలీసులు అందరూ కూడా అలర్ట్ కావడం జరిగింది. అయితే విచారణ అయితే మరి కాసేపులోనే మరొక 10 to 20 మినిట్స్లో విచారణ కంప్లీట్ అవుతుంది. ఆ డాక్యుమెంట్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. డాక్యుమెంట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత వారు మరొకసారి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని చెప్పే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే విచారణలో ఈరోజు కొన్ని వాటికి మాత్రమే 25 నుంచి 30 ప్రశ్నలు మాత్రమే వారు ప్రశ్నలు అడిగినట్లు కూడా తెలుస్తుంది. మిగిలినటువంటి కొన్ని వాటికి మళ్ళీ ఎప్పుడు పిలిచినా అందుబాటులో రావాలని కేటీఆర్కి చెప్పే అవకాశం. ఎందుకంటే గతంలో అరవింద్ కుమార్కి అదే విషయం చెప్పారు, మరోవైపు అటు బిఎల్ రెడ్డి కూడా అదే విషయం చెప్పారు. కాబట్టి కేటీఆర్ని కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతము కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడడానికి అటు మీడియా గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా అందుకు అనుగుణంగానే అన్ని పటిష్టమైనటువంటి భారీగా మోహరించారు. అటు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇప్పటికే భారీ ఎత్తున ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా ఈ పరిసర ప్రాంతంలో ఉన్నారు. కేటీఆర్ ఈడీ కార్యాలయానికి వచ్చిన సమయంలో చాలామంది పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయం దగ్గరికి రావడంతో కొంత ఉధృతమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. అయితే ప్రధానంగా మనం చూడొచ్చు, ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ అధికారులు, మరోవైపు గ్రీన్కో కంపెనీ, ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఏదైతే డబ్బులు బదిలైనటువంటి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ఫ్రాంచైజీ చేసినటువంటి కంపెనీకి ఇప్పటికే ఏసీబీ అధికారులు సైతం నోటీసులు జారీ చేస్తారు. ఈ నెల 18వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ కూడా సంబంధించినటువంటి కంపెనీలకు నోటీసులు ఇచ్చారు. ఈ 18 విచారణకు హాజరైన తర్వాత కంపెనీలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా ఆరా తీసే అవకాశం. మరోవైపు ఈడీ అధికారులు మాత్రం ఈరోజు బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించిన వివరాలు, డాక్యుమెంట్స్, ఏ విధంగా ఒప్పందాలు జరిగాయి, ఏ విధంగా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఏ విధంగా ఒప్పందం చేసుకున్నారు, అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీ ఆమోదం లేకుండా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇదంతా కూడా నిబంధనలు ఉల్లంఘించారనేది వీరిపై వస్తున్న ప్రధానమే. అధికంగా వీరికి ఏ విధంగా లబ్ధి చేకూరింది, ఎలక్ట్రల్ బాండ్ రూపంలో వీళ్ళకి లబ్ధి చేకూరిందని పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలపై కూడా ఈడీ అధికారులు ఈరోజు కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రధానంగా దాదాపు 25 నుంచి 30 ప్రశ్నలు కేటీఆర్ని ప్రశ్నించాలని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే విచారణ అయితే కంప్లీట్ అవుతుంది. మరి కాసేపులోనే కేటీఆర్ బయటకు వస్తారు. కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత మరి మీడియాతో మాట్లాడతారు. ఎలాంటి ప్రశ్న, ఎందుకంటే గతంలో ఏసీబీ విచారణ సమయం పూర్తయిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. అదే తరహాలో ఇప్పుడు
మరి ఈడీ విచారణ కంప్లీట్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడతారు, ఎలాంటి విషయాలు వాళ్ళు సంధించారు, ఎలాంటి సమాధానాలు చెప్పారు, దానికి సంబంధించిన మళ్ళీ ఈడీ అధికారులు పిలిచారా, మళ్ళీ ఎప్పుడైనా అందుబాటులో ఉండాలని చెప్పారనే దానిపై కూడా పూర్తి వివరణ కూడా కేటీఆర్ ఇచ్చే అవకాశం ఉంది. సునీల్, గతంలో మీరు అన్నట్లుగా ఏసీబీ అధికారుల విచారణ ముగించుకుని వచ్చిన తర్వాత 4 ప్రశ్నల్ని అదే 10 సార్లు 40 సార్లు అడిగారు అంటూ కూడా ఆయన ఒక డైలాగ్ వేశారు. ఉదయం నుంచి ఆయన ఎన్ని ప్రశ్నలు ఎదుర్కొన్నారు ఆ విషయం ఏమన్నా తెలిసిందా? ఈడీ అధికారుల దర్యాప్తు చాలా గోప్యంగా ఉంటుంది. ఏసీబీ అధికారుల దర్యాప్తు కంటే కొంత భిన్నంగా ఉంటుంది. వారి విచారణ ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చే అవకాశం లేదు. కానీ మనం గతంలో అరవింద్ కుమార్ని అదేవిధంగా బిఎల్ రెడ్డిని విచారించిన తర్వాత వారు చెప్పినటువంటి సమాధానాలు ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఒప్పందాలకు సంబంధించిన విషయాలపై, బ్యాంకు నగదు లావాదేవీలకు సంబంధించిన విషయాలు, అదేవిధంగా బిజినెస్ రూల్స్ సంబంధించిన విషయాలపై కూడా ఆరా తీసినట్లు కూడా గతంలో అధికారులు విచారణ ఎదుర్కొన్నటువంటి అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం. అదే తరహాలో ఈరోజు కేటీఆర్ని సైతం కూడా 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి బిజినెస్ రూల్స్ సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా ఆరా తీసే అవకాశం. దీంతో పాటు ఫెమాక్ట్ నిబంధనల ఉల్లంఘన, మరోవైపు ఒప్పందాలు ఏ విధంగా జరిగాయి, బ్యాంక్ ట్రాన్సాక్షన్ నగదు బదిలీలు ఏ విధంగా జరిగి ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంకు ఎవరికి బదిలీ కావడం జరిగింది, ఏ కంపెనీకి బదిలీ కావడం జరిగింది, వారికి ఆర్బీఐ అప్రూవల్ తీసుకున్నారా లేదా, వీటన్నిటిపై కూడా పూర్తిగా ఈడీ అధికారులు కేటీఆర్ని ప్రశ్నించే అవకాశం ఉంది. అసలు అంతిమంగా దీనికి ఆమోదించింది ఎవరు ఆదేశాల మేరకు ఈ యొక్క ఒప్పందాలు చేసుకున్నారనేది ఈడీ అధికారులు ప్రధానంగా కేటీఆర్ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఒకవేళ దీంట్లో కేటీఆర్ కనుక పాత్ర ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ పై కూడా ఈడీ అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో కూడా మనం చూసాం, చాలా కేసుల్లో మనం చూడొచ్చు, కేజ్రీవాల్ కేసులో కావచ్చు, అదేవిధంగా కవిత కేసులో కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన దాఖలు కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు ఈ కేసులో మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈడీ అధికారులు కూడా అతనిపై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇదే కేసులో మనం చూడొచ్చు, నెక్స్టా కంపెనీకి కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు మరొకసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18వ తారీఖున ఏసీబీ విచారణకు హాజరు కంపెనీ నిర్వాహకులు ఏసీబీ కార్యాలయానికి రావాలని చెప్పారు. ఎందుకంటే ఈ యొక్క కేసులో మొదటి నుంచి కూడా నెక్స్టా కంపెనీ అంటే నెక్స్టా కంపెనీపై ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు, ఆ కంపెనీపై కూడా అనేక ఆధారాలు కూడా సేకరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18వ తారీఖున హాజరు కావాలంటూ కూడా ఆ కంపెనీకి ఏసీబీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. మరి ఆ కంపెనీ వచ్చిన తర్వాత, ఆ నిర్వాహకులు వచ్చిన తర్వాత ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరిగింది, ఏ విధంగా ఒప్పందాలు చేసుకున్నారు, ఎంత మేరకు డబ్బులు చెల్లించారు, ఎంత మేరకు చెల్లించలేదు, దీనికి సంబంధించిన దానిపై కూడా నెక్స్టా కంపెనీ దగ్గర నుంచి కూడా పూర్తిగా వివరాలు ఏసీబీ అధికారులు సేకరించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈడీ కార్యంలోనే ఇంకా కేటీఆర్ ఉన్నారు, ఈడీ కార్యంలో విచారణ ఎదుర్కొంటున్నారు. మరి కాసేపులోనే కేటీఆర్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సునీల్, అక్కడ పరిస్థితి చూస్తుంటే పోలీసులు భారీ సంఖ్యలో మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది పొద్దున్నుంచి ఇట్లానే ఉందా, లేదు ఇప్పుడు కేటీఆర్ విచారణ ముగిసే సమయం వచ్చిందని అనుకోవాలి? లేదు, ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నటువంటి ఇదే వాతావరణం చోటు చేసుకుంది. భారీగా పోలీసులు మోహరించారు. దాదాపు 200 నుంచి 300 మంది పోలీసులు ఇక్కడ మోహరించారు. అయితే ఇది బషీర్బాగు నుంచి టువర్డ్స్ అసెంబ్లీ చౌరస్తా కావడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ ఒక్కసారిగా ఈడీ కార్యాలయానికి వస్తున్నారన్న సమాచారంతో ఒక్కసారిగా ఆ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరు కావడం, కొంత ఉధృతమైన వాతావరణం చోటు చేసుకుంది. మార్నింగ్ మనం చూసాం. ఆ తర్వాత వారందరినీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. డీసీపీ అడ్మిన్ గా ఉన్నటువంటి డీసీపీ శిల్పవల్లి నేతృత్వంలో చూస్తున్నాం మన విజువల్స్ లో. డీసీపీ వారందరూ కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ట్రాఫిక్ వాహనాలు ఎక్కడ మనం చూడొచ్చు, మొత్తం ఈ రూట్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. మన కెమెరామెన్ గౌస్ చూపిస్తున్నటువంటి దృశ్యాలు ఒకసారి చూసినట్లయితే మొత్తం అసెంబ్లీ చౌరస్తా నుంచి దాదాపు టువర్డ్స్ ఈడీ కార్యాలయం నుంచి టువర్డ్స్ కోటి వెళ్ళే రూట్ ఇదండి. ఈ రూట్ మొత్తం కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే భారీగా అటు బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి శ్రేణులు మొత్తం కూడా అధిక సంఖ్యలో ఈడీ కార్యాలయానికి చేరుకోవడంతో పోలీసులు కూడా అలర్ట్ కావడం జరిగింది. వారందరూ కూడా ఎక్కడికక్కడ వారు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఇంపార్టెంట్ వ్యక్తులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే వారు అవైలబుల్ గా ఈడీ కార్యాలయం దగ్గర ఉంచారు. వారు కేటీఆర్ వచ్చిన దాకా వారు మీడియాతో మాట్లాడిన తర్వాత నుంచి వారందరూ కూడా వెళ్లిపోయే అవకాశం. మరోవైపు వాహనదారులకు కూడా ఇబ్బందులు కలగకుండా వాహనాలు మొత్తం కూడా ఇక్కడికి తరలిస్తున్నారు. మీడియాను కూడా కంట్రోల్ చేశారు. మొత్తం బారికేడ్లు ఏర్పాటు చేసి మీడియాను కూడా లోపలికి అనుమతించకుండా వారందరినీ కూడా కంట్రోల్ చేసిన దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పటికే ఈడీ విచారణ మాత్రం కంప్లీట్ అవుతుంది. మరి కాసేపులోనే మరొక 10 మినిట్స్ లో కంప్లీట్ అవుతుంది. కేటీఆర్ ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా సైన్ చేసి
చేసిన తర్వాత పూర్తి వివరణ ఇచ్చిన తర్వాత తన సిగ్నేచర్ తీసుకున్న తర్వాత మరొకసారి కేటీఆర్కి మరి నోటీసులు ఇచ్చి విచారిస్తారా లేదా అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. మరి కాసేపులోనే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన తర్వాత అసలు ఏం జరిగింది, ఎలాంటి ప్రశ్నలు సందిగ్ధారు, దీనికి సంబంధించి మరోవైపు మనం మొదటి నుంచి చూస్తాం ఈ కేసులో ₹1 కూడా అవినీతి జరగలేదు. అసలు అవినీతి లేని ప్లేస్లో అసలు ఫెమా యాక్ట్ ఎట్లా అప్లికేబుల్ అవుతుంది, మరోవైపు మనీ లాండరింగ్ యాక్ట్ ఎట్లా వస్తుందనే అంశాన్ని ఈ రోజు ఉదయం కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఖచ్చితంగా న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉంది, ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, కేటీఆర్ కూడా వ్యాఖ్యానించిన తీరు కూడా మనం చూసాం. మొత్తం మీద మరి కాసేపులోనే కేటీఆర్ ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడి బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. సునీల్, అయితే ఏసీబీ విచారణ ముగిసిన తర్వాత బయటకు వస్తూ అధికారులకి కొన్ని విషయాలు తెలియకపోతే నేనే కొంత క్లారిటీ ఇచ్చానని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు మరి ఈ రోజు ఈడీ అధికారులకి ఆ క్లారిటీ మిస్ అయితే మళ్ళొకసారి కేటీఆర్ క్లారిటీ ఇచ్చానని చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఈడీ విచారణ వేరుగా ఉంటుంది, ఏసీబీ విచారణ వేరు. ఈడీ విచారణ అనేది సెంట్రల్ పరిధిలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా ఐఆర్ఎస్ అధికారులు ఉంటారు. వారు అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వారు విచారణకు పిలుస్తారు. విచారణ పిలిచిన తర్వాత ముందస్తుగానే అసలు ఎలాంటి ప్రశ్నలు అడగాలి, ఎలాంటి సమాధానాలు వాళ్ళు చెప్తారు. వారు రివర్స్ చెప్తే మాత్రం వాళ్ళు అసలు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈడీ అధికారులకు అసలు మనం కేవలం ఆన్సర్స్ మాత్రమే చెప్పాలి, కానీ రిటర్న్ క్వశ్చన్ చేసి మీరు సమాధానాలు చెప్పాలంటే మాత్రం వాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే ఏసీబీ అధికారులు అంటే రాష్ట్ర పరిధిలో ఉంటుంది, వారికి తెలిసిన అధికారులు ఉంటారు, తెలియని కొంతమంది పరిచయం ఉన్నటువంటి అధికారులు ఉంటారు. కొన్ని వారికి తెలియకపోతే నేను చెప్పానని గతంలో కేటీఆర్ 4 ప్రశ్నలు తిప్పి అడిగారు. కొన్ని ప్రశ్నలు నేనే వారికి చెప్పాను, కొన్ని సమాధానాలు నేనే చెప్పానని గతంలో మీడియాతో మాట్లాడిన తీరు చూసారు. కానీ ఇక్కడ ఈడీ విషయానికి వస్తే మాత్రం అలా పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈడీ అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది సెంట్రల్ కేంద్ర పరిధిలో ఉంటుంది. ఎవ్వరు కూడా దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా దీంట్లో ఎవరైనా సమానమే. ఖచ్చితంగా వారు అడిగిన వాటికి మాత్రమే సమాధానాలు చెప్పాలి. అతిగా ఏదైనా సమాధానం చెప్తే మాత్రం వారు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. ప్రస్తుతం అయితే ఈడీ విషయాల్లో ఈ రోజు మరి బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ ఎలాంటి అంశాలు వెల్లడిస్తారనేది కూడా చూడాల్సి చెప్పొచ్చు. కాసేపులోనే కేటీఆర్ విచారణ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా విచారణ కొనసాగుతుంది. మరొక 10 నిమిషాల్లో బయటకు వచ్చిన తర్వాత మీడియాతో కేటీఆర్ మొత్తం కూడా నీకు సంబంధించిన వివరం కూడా ఇచ్చే అవకాశం ఉంది. సునీల్.